క్రీస్తునామంలో మీ అందరికీ గ్రీటింగ్స్ చెప్తున్నా మీ సంధ్యా పసుపులేటి. ఈరోజు ఈ చిన్న సందేశం మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేశాను. అదేంటంటే, ఒకసారి నేను ఒక రోడ్డెంబడి వెళ్తున్నాను. దారి పక్కన ముళ్ళ పొదల్లో రాళ్ల మధ్యలో ఒక మంచి మొక్క నాకు కనపడింది. అది చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ మొక్క రాళ్ల మధ్య ఉండాల్సింది కాదు. నాకు అనిపించింది దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలని. అక్కడికి వెళ్ళి దాన్ని మెల్లగా పెకిలించి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక మంచి కుండీలో దాన్ని నాటి హాల్లో కార్నర్లో ఒక టేబుల్ మీద దాన్ని ఉంచాను. ఆ మొక్క చాలా అందంగా కనపడింది హాల్లో. ఆ మొక్క వల్ల కార్నర్కి అందం వచ్చింది. నాకే కాదు, మా ఇంటికి వచ్చిన గెస్ట్లు, ఫ్రెండ్స్ అందరు కూడా, అబ్బాయి ఈ మొక్క చాలా బాగుంది, ఏ నర్సరీలో కొన్నావు అని అడిగారు. నేనన్నాను, ఎక్కడ కాదు, రోడ్డు పక్కన కనపడింది అని చెప్పాను. అప్పుడు దాన్ని ఆలోచిస్తుంటే ఆ సంఘటన ద్వారా నాకు ఒక మంచి మెసేజ్ మీతో పంచుకోవాలని ప్రేరేపించబడి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే, బైబిల్లో మనం చూస్తాం, దేవుడు చాలా సామాన్యమైన వ్యక్తులను గొప్పవాళ్ళగా చేశాడు. వాళ్ళు ఉదాహరణకు దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెల కాపరి. అతను దేవుడిని చాలా భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడు. దేవుడి అనుగ్రహం అతను పొందాడు. దేవుడు అతన్ని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు. అలాగే ఒక సామాన్యమైన స్త్రీ ఎస్తేరు, ఆమె దేవుని భయభక్తులు గల స్త్రీ, ఆమెను దేవుడు ఆ దేశానికి రాణిగా చేశాడు. ఇక మనకు యేసేపు గురించి తెలుసు. అతను ఒక ఖైదీగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు. కానీ దేవుని ఎంతో భయభక్తులు కలిగి మంచి జీవితం జీవిస్తూ వచ్చాడు. అతని యొక్క నీతిని చూసి దేవుడు అతన్ని ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. అలాగే రూతును చూస్తాం. ఆమె ఒక సామాన్యమైన స్త్రీ, విధవరాలు. తన బాధ్యతలు నెరవేరుస్తూ అత్తను చూసుకుంటూ ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ వచ్చింది. ఆమెను దేవుడు ఆమె పైన కృప చూపించి ఆమెకు ఒక కొత్త జీవితం ఇచ్చాడు. వీళ్ళందరిలో ఒక కామనాలిటీని గమనిస్తే వీళ్ళందరికీ దేవుడు అంటే ఎంతో భయం, భక్తి, ప్రేమ, నీతిగా నడుచుకున్నారు. మరి ఈ సందేశం వింటున్న డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నారా? అరే, మా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎవ్వరు పట్టించుకోవట్లేదేంటి, మమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయట్లేదేంటి, నేనేం చేసినా ఎవ్వరు ఎందుకు గుర్తించరు, నన్ను ఎందుకు అందరూ పక్కకు పెట్టేస్తున్నారు అనేసి కృంగిపోతున్నావా? ఎవరు నేను గుర్తించట్లేదని బాధపడుతున్నావా? కృంగిపోవద్దు, బాధపడద్దు. ఆ నెగిటివ్ థాట్ ఇప్పుడే నీలోంచి తీసివేసి. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ లోకం నిన్ను పట్టించుకోకపోయినా నీ సృష్టికర్త నిన్ను పట్టించుకుంటున్నాడు. అదే 1 పేతురు 5:7 చెప్తోంది. ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. దేవాది దేవుడే నీ గురించి చింతిస్తున్నాడు. ఇటువంటి ప్రేమగల మనసుగల దేవుడు మనకున్నందుకు మనం ఎంత ధన్యులం కదా. ఆయన ఏమైనా చేయగల శక్తిమంతుడైన దేవుడు నీ యొక్క కృంగుపాటును, నీ వేదనను ఆయన చూస్తున్నాడు. నీవు ఆ ధైర్యంతో దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని ఒక నమ్మకంతో ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయనలో నువ్వు నిలబడి భయభక్తులు కలిగి, దేవునిందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనను ప్రేమిస్తూ నీ బాధ్యతలు చక్కగా నెరవేర్చుకుంటూ ఈ లోకాన్ని చూడకుండా, ఈ నిన్ను నెగిటివ్గా నిన్ను మానసికంగా కృంగదీసి ఆ తలంపులన్నిటిని నీలోంచి తీసివేసి ఎప్పుడు దేవునిలో ఆనందిస్తూ ఆయన కృప కోసం ప్రార్థిస్తుంటే తప్పకుండా దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నీ మీద కృప చూపిస్తాడు. ఏ రీతిగా ముళ్ళ పొదల్లో ఉన్న ఆ మొక్క ఒక మంచి స్థలంలో, ఒక మంచి ప్లేస్లో అది ఉంచబడి అందరి దృష్టి ఆకర్షించిందో, అలాగే ఒక లోన్లీగా ఫీల్ అవుతున్న నీ పరిస్థితిని ఎవరు పట్టించుకోలేకపోతున్నారని, నన్ను ఎవరు గుర్తించట్లేదని, నా టాలెంట్ని ఎవరు గుర్తించట్లేదని నేను కురిగిపోతుంటే బాధపడద్దు. తప్పకుండా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఈ వాక్యం కూడా మీరు ధ్యానించండి. ఈ వాక్యం మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. కాబట్టి దేవా, నీ కృప నా మీద కుమ్మరించని ప్రార్థిస్తుంటే తగిన సమయంలో దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఓకే.
ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి, కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు.